అందరికీ నమస్కారం. రాజమండ్రిలో యువత కోసం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పరిచిన వినయ్ సుంకర ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకర వెంకటేశ్వరరావు గారికి నా అభినందనలు. రాజమండ్రి యువతకు ఏమైనా చేయాలి అని వారి మీద ఎంతో ప్రేమతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ట్రినిటీ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకులు సత్య దువ్వూరి గారికి నా ప్రత్యేకమైన అభినందనలు. అంతేకాదు ఈరోజు మీతో ఈ విధంగా నేను మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చిన సత్య గారికి నా కృతజ్ఞతలు. అన్నిటికంటే మించి రాజమండ్రిలో యువకులతో ఈ విధంగా మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు, ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యతను గమనించి ఈ ప్రోగ్రాం ద్వారా నాకు కొంత ప్రయోజనం కలుగుద్ది అనే ఆశావదంతో వాళ్ళ సరదాల్ని ఇతర పనుల్ని పక్కన పెట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన యువకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ప్రశంసలు. ఈరోజు మీతో మాట్లాడుతుంటే నాకు ఎన్నో సంవత్సరాల క్రితం లయోలా కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెప్తాం గుర్తొస్తుంది. నాకు ఎప్పుడు కూడా యువతతో ఇంటరాక్ట్ అవుతాం చాలా ఇష్టం. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, యువకులతో మాట్లాడినప్పుడు వారి ముఖాలపై ఆ చిరునవ్వు, వారి కళ్ళలో ఆ మెరుపు, అన్నిటికి మించి వారిలో ఆ ఉత్సాహం, అంటే స్మైల్ ఆన్ ది ఫేస్, షైన్ ఇన్ ద ఐస్, స్పీడ్ ఇన్ దియర్ లైఫ్, ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వారితో మాట్లాడుతుంటే నాకు కూడా కొత్త ఉత్సాహం కలుగుతుంది. అంతేకాకుండా కేవలం యువతకి మాత్రమే ఒక భవిష్యత్తు ఉంది. వారి భవిష్యత్తు నిర్మించుకోవటానికి ఒక కారణమైతే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. ముఖ్యంగా రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. రాజమండ్రిలో ఒక ప్రభుత్వ అధికారిగా కొంతకాలం నేను ఇక్కడ పనిచేశాను. మీకు తెలుసు, రాజమండ్రిని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అంటారు. రాజమండ్రిలోనే తెలుగు భాష పుట్టినూరు రాజమండ్రి. ఈ రాజమహేంద్రవరంలో కవిత్రయంలో ప్రముఖులైన ఆదికవి నన్నయ్య సంచరించిన నేల ఈ రాజమండ్రి. చరిత్రలోనే కాక ప్రస్తుతం కూడా ఎంతోమంది సెలబ్రిటీస్కి, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు కూడా పుట్టినిల్లు ఈ రాజమండ్రి. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి, స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు రాజమండ్రికి చెందినవారు. భారతదేశం అంతా సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతున్నప్పుడు ఆ రివల్యూషన్కి పునాదులు వేసిన వీరేశలింగం పంతులు, ఆయన కూడా రాజమండ్రికి చెందినవారే. తొలి తెలుగు నవల రాజశేఖర్ చరిత్రని ఆయన రచించారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఎంతోమంది సెలబ్రిటీసు, రవితేజ, జేడి చక్రవర్తి, వారిద్దరూ రాజమండ్రికి చెందినవారే. హాస్యనటు అలీ రాజమండ్రికి చెందినవారే. పూర్వకాలపు హీరోయిన్లు జయప్రద, భానుప్రియ, వారు కూడా రాజమండ్రి. సీను వైట్ల, ఎల్బి శ్రీరామ్, ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, గాయకులు పిబి శ్రీనివాస్, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే ఆ లిస్టుకి అసలు అంతమేమి ఉండదు. అన్నిటికీ మించి ఈ రాజమండ్రి విజేతలకు ఒక పుట్టినిల్లు. ఈ రాజమండ్రిలో పుట్టిన ప్రతి ఒక్కరూ, ఈ నేలలోనే ఒక గెలుపు ఉంది, ఒక విజయం ఉంది. ఆ విజయం మీలో ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవాలనే నా అభిలాష. నేను ఈరోజు మీ ముందుకు వస్తానికి కూడా కారణం అదే. మేము చదువుకునే రోజుల్లో మాకు ఒక ఎన్సీసీ మేజర్ గారు ఉండేవారు మా ఇంటి దగ్గరలో. ఆయన తరచూ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఒకే ఒక మాట అనేవారు, సుధీర్, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ నౌ, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ నౌ యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఇన్ ఫ్యూచర్ అనేవారు. నువ్వు భవిష్యత్తు అంతా సుఖపడాలంటే ఇప్పుడు కష్టపడు, భవిష్యత్తులో ఇప్పుడు కనుక సుఖపడితే భవిష్యత్తులో కష్టపడాల్సిన ప్రమాదం ఉందనేవారు. ఆయన చెప్పిన ఒక్క మాటనే పట్టుకొని కష్టపడి చదువుకున్నాను, జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం ఒక పూల రథం మీద ప్రయాణంలాగా అనిపిస్తుంది. అదే నేను చదువుకోకపోతే మరి జీవితం ఒక ముళ్ళబాటలాగా ఉండేదేమో నాకు తెలియదు.
వెంటనే మీరు అనొచ్చు, అంటే ఏంటి సార్ పుస్తకాలు పురుగులాగా ఎప్పుడు కూర్చోవాలా మేమని? అస్సలు కాదు. మీరు యువకులు మీ సరదాలు, మీ సంతోషాలు, మీ ఆనందాలు, మీ కేరింతలు దేన్ని వదులుకోవద్దు. ఎందుకంటే వాటన్నిటికి కూడా ఇదే రైట్ టైం. మీ యూత్ని ఎంజాయ్ చేస్తూ, మీ సరదాలని సంతోషాలని నిలుపుకుంటూ కూడా మీరు భవిష్యత్తు పట్ల శ్రద్ధ వహించాలి. అంటే యవ్వన కాలంలో కేవలం సరదాలు మాత్రమే ఉండకూడదు, సరదాలు కూడా ఉండాలి, భవిష్యత్తు నిర్మించుకోవటం కూడా ఉండాలి. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే మీరు లైఫ్లో చాలా విజయవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆల్మోస్ట్ ఎక్కువ మంది 20s ఉన్నారు. అంటే 20 ఏళ్ళు దాటిందంటే ఒక క్రాస్ రోడ్స్, అంటే 4 రోడ్ల కూడల్లో ఉన్నట్టుగా అర్థం. అక్కడ నుంచి రైట్కి వెళ్తే ఒక గమ్యం ఉంటుంది, లెఫ్ట్కి వెళ్తే ఒక గమ్యం ఉంటుంది, తిన్నగా వెళ్తే ఒక గమ్యం ఉంటుంది. ఈ 20 నుంచి 25 వరకు, 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని పూర్తిగా నిర్దేశిస్తాయి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పటి నుంచి మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. మనిషికి 2 ఆయుధాలు ఉంటాయి. 1 ఆలోచన, 2 నిర్ణయాలు. ఏ విజేతనని అడగండి, వాళ్ళ జీవితాన్ని విజయ పదంలో నడిపించినవి ఈ 2. ఆలోచిస్తాం, ఏం చేయాలి, ఏది బాగుంటుంది, ఏది బాగోదు, ఏది ఆశాజనకంగా ఉంటుంది అనే ఆలోచన నుంచి ఒక నిర్ణయం. ఈ ఆలోచనలు, నిర్ణయాలు 2 ఆయుధాలు మనిషికి. మీరు కొంతమంది అనుకుంటారు మీ ఆయుధాలు ఏంటంటే నా రికమెండేషన్ ఆయుధం అనుకోవచ్చు, కొంతమంది నా ఆస్తిని ఆయుధం అనుకోవచ్చు, కొంతమంది రిజర్వేషన్స్ ఆయుధం అనుకోవచ్చు, కొంతమంది నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆయుధం అనుకోవచ్చు. అస్సలు అవి ఉపయోగపడవు, అవి ఉండొచ్చు, తప్పులేదు. కానీ వాటికంటే కూడా ప్రముఖంగా 2 ఆయుధాలు ఉంటాయి. 1 ఆలోచన, 2 నిర్ణయాలు, డిసిషన్ మేకింగ్. ఈ ఆలోచనలకు కానీ మన నిర్ణయాలు తీసుకోవటానికి కానీ చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, ఒక సూత్రం ఉంది. A+B² లాగా ఒక సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ప్రతి నిర్ణయంలో కూడా ఆ సూత్రాన్ని మీరు అప్లై చేయండి. ఆ సూత్రాన్ని ఏమంటారంటే 5 W's 1 H అంటారు. అంటే గుర్తుంచుకోవడం కోసం 5 W's 5 wives 1 husband అంటారు. అంటే మనకి మహాభారతంలో తెలుసు, ద్రౌపదికి 5 భర్తలు 1 భార్య. ఇది రివర్స్ అనమాట, 5 భార్యలు 1 భర్త. అంటే దీన్ని గుర్తుంచుకోవటం వరకే అండి, జీవితంలో అప్లై చేయమాకండి, సమస్యలో చిక్కుకుపోతారు. ఇంటికి వెళ్ళి మీ డాడీతో నాన్న నువ్వేం నేర్చుకున్నావు ట్రైనింగ్లో అంటే, నాన్న 5 భార్యలు ఉండొచ్చు అంటున్నారు అనుకోండి, డాడీ చెంప చెల్లు అనిపిస్తారు. గుర్తుంచుకోవటం కోసం 5 W's 5 wives 1 H 1 husband. ఏంటి 5 W's? మనందరికీ తెలిసిందే. వై, వాట్, వెన్, వేర్, హూ. హెచ్ ఏంటి? హౌ. ఏ సమస్య వచ్చినా సరే ఈ 6ని అప్లై చేయండి. ఒక చిన్న సమస్య వచ్చింది, ఇప్పుడు ఏ కోర్స్ చదవాలి, ఎందుకు, ఉపయోగం ఏంటి, వై. వాట్, ఆ కోర్సులో ప్రయోజనం ఏంటి, లేదా ఆ ఉద్యోగంలో ప్రయోజనం ఏంటి. వేరే, ఆ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు ఎక్కడ దొరుకుతాయి. ఆ విధంగా ఈ 5 W'స్ని అప్లై చేయాలి. హౌ, ఈ కోర్స్ని నేను ఎలా చదవాలి, ఈ ఉద్యోగాన్ని నేను ఎలా తెచ్చుకోవాలి, ఈ విజయాన్ని నేను ఎలా సాధించాలి. అతి చిన్న విషయం, ఇవాళ ఏ సినిమాకి వెళ్ళాలా వద్దా అనే అతి చిన్న విషయం నుంచి జీవితంలో ప్రతి నిర్ణయంలో కూడా మీరు ఈ 5 W's Hని ఉపయోగిస్తూ నేర్చుకుంటే మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 5 W's H దీన్ని మనము వ్యక్తిగతంగా ప్రతి సమస్యలో ప్రయోగించవచ్చని తెలుసుకున్నాం. కానీ మనందరం ఇక్కడ కూడుకున్నాము, మన వ్యక్తిగత సమస్యలు కాకుండా మనందరికీ సామూహికంగా కామన్గా ఉన్న ఒక విషయం ఉంది. ఏంటది? మనందరం కూడా, మీరందరూ కూడా జీవితంలో స్థిరపడాలి, మొదటిది. రెండోది, జీవితంలో విజయం సాధించాలి. దీనికోసమే కదా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. అంటే సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ అనేది చాలా పెద్ద విషయం అనుకుంటాం, కానీ చాలా చిన్న విషయం. ఈ సక్సెస్ ఏంటంటే ఎవరు చెప్పలేరు. ఎవరినైనా అడిగి అరే నువ్వు సక్సెస్ఫుల్ కావాలని అంటారు డాడీ సక్సెస్ అంటే ఏంటి అనగండి, వెంటనే ఏం చెప్పలేరు. ఈ సక్సెస్ అనేది ఒక కామన్గా అందరికీ సాధారణంగా ఉపయోగపడే ఒక వస్తువు కాదు, ఎవరికారికి విడివిడిగా ఉంటుంది. జీవితంలో సక్సెస్ మాత్రం ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటాం, మీరు కావాలని కోరుకుంటారు. ఈ వయసులో నేను కూడా ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని ఆశిస్తూ ఉంటాను. ఈ సక్సెస్ కావాలంటే జీవితంలో ఈ 5 W's ఈ హెచ్ ఎలా అప్లై చేయాలో చూద్దాము.
చూస్తే మీకు సక్సెస్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 5 Wsలో ఏంటి? ఫస్ట్ది హూ అనుకున్నాం. హూ అంటే సక్సెస్ ఎవరికి కావాలి? సక్సెస్ ప్రతి ఒక్కరికి కావాలి కదండి. మీకు కావాలి, మీకు కావాలి, ఆ పాపకు కావాలి, ఆయనకు కావాలి, ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి. సో హూ అనేది ప్రస్తుతం ఎవ్రీవన్, మన ఒక్కరికి కూడా సక్సెస్ కావాలి. నెక్స్ట్ది వెన్, సక్సెస్ ఎప్పుడు కావాలి? చాలామంది ఏమనుకుంటారంటే అండి, సక్సెస్ అనేది ఒక సంఘటన అనుకుంటారు. సంఘటన అంటే ఒకసారి జరిగిపోద్ది కదా, ఇక అక్కడితో ఆగిపోయింది ఆ సక్సెస్. కానే కాదు. మీరు ఒక సామెత చూసే ఉంటారు, విజయం ఒక నిరంతర ప్రయాణం. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఈజ్ ఎ జర్నీ. విజయం అనేది ఒక గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం. మీరు 10th క్లాస్ అయింది, మీరు సాటిస్ఫై అవ్వలేక 10th క్లాస్ సక్సెస్ అయినని ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. మీరు ఓకే చాలని, మీరు సక్సెస్ అయ్యాను ఇంటర్మీడియట్లో చాలనుకోలేదు కదా. తర్వాత ఇంజనీరింగ్ లేకపోతే గ్రాడ్యుయేషను, ఎంఎస్ చేస్తూనే ఉంటాం. తర్వాత ఇంకా బెటర్ జాబ్, అక్కడ నుంచి బెటర్ జాబ్. అంటే సక్సెస్ కోసం మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. వెన్ సక్సెస్ నీడెడ్ అంటే సక్సెస్ నీడెడ్ ఆల్వేస్. విజయం నిరంతరం మనిషికి అవసరమే. సో హూ నీడ్ సక్సెస్ మనకు తెలుసు, మనందరికి కావాలి. వెన్ నీడ్ సక్సెస్ మనకు తెలుసు. ఈ సక్సెస్ ఎక్కడ లభిస్తుంది? చాలా ఆశ్చర్యకరమైందండి. ఈ ప్రశ్న మీరు తప్పకుండా సమాధానం ఆలోచించాలి. సక్సెస్ అనేది రాజమండ్రిలో ఉందా, అమరావతిలో ఉందా, అమెరికాలో ఉందా, హైదరాబాద్లో ఉందా? ఎవరన్నా హైదరాబాద్ వెళ్తున్నా అనుకోండి, ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నాం అంటే లైఫ్లో సక్సెస్ కోసం వెళ్తున్నాం అంటారు. మంచిదే. సక్సెస్ హైదరాబాద్లో ఉంది, అమరావతిలో ఉంది, అమెరికాలో ఉంది, రాజమండ్రిలో కూడా ఉంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ట్రెజర్ హంట్ అంటే నిధి అన్వేషణ చూస్తుంటారు. చాలా గేమ్స్ ఉంటాయి, సినిమాలు వచ్చినాయి అంటే ఎక్కడో ఒక ట్రెజర్ నిధి ఉంటుంది, ఆ నిధిని వెతికి పట్టుకోవాలి. మనందరికి కావాల్సిన నిధి ఏంటి ప్రస్తుతం? విజయం. విజయాన్ని మించి నిధి లేదు కదా. మరి విజయాన్ని ఎక్కడ వెతికి పట్టుకోవాలి? దేవుడు ప్రతి మనిషిని విజేతగానే సృష్టించాడు. పుట్టిన ప్రతి మనిషి ఒక విజేతే. ఒక చిన్నపిల్లని అడగండి, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే, నేను పెద్ద అయిన తర్వాత సూపర్ మ్యాన్ అవుతా, టార్జన్ అవుతా అంటాడు. ఎందుకంటే ఆ మనిషి పుట్టుకతోనే ఒక ఆశావాది, తన శక్తి మీద తనకు నమ్మకం ఉంటుంది. కానీ 20 years 25 years వచ్చిన తర్వాత నువ్వేమవుతావు అంటే, నాకేం జాబ్ వస్తుంది అంటాం. అంటే పుట్టుకతో విజేతగా పుట్టిన మనిషి తర్వాత నిరాశలో జారిపోతున్నాడు. కారణం ఏంటి? దానికి కారణం ఆ విజయం అనే నిధిని మనం పట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవునికి తెలుసు ఈ మనిషి చాలా తెలియగలవాడు, విజయాన్ని ఎక్కడ దాచినా సరే పట్టుకొస్తాడు. ఈ మనిషికి తెలియకుండా ఒక నిగూఢమైన స్థలంలో దాచాలనుకున్నాడు ఆ విజయాన్ని. అందుకని దేవుడు విజయాన్ని ఎక్కడ దాచాడో మీకు తెలుసా? మీరు నమ్ముతారో లేదో, విజయాన్ని దేవుడు మనిషిలోనే దాచాడు. మనిషి మనసులో దాచాడు, మనిషి మెదడులో దాచాడు, మనిషి ఆలోచనలో దాచాడు. ఈ విషయం ఎందుకు మీకు చెప్తున్నా అంటే, వేర్ ఈజ్ సక్సెస్ అవైలబుల్? సక్సెస్ ఎక్కడ దొరుకుతుంది? సక్సెస్ అనేది మీలో ఉంది, మీలో ప్రతి ఒక్కరిలో ఉంది. మనలో ఉన్న విజయాన్ని ఎత్తుక్కోవాలి, కానీ విజయం కోసం ఎక్కడికో పరిగెత్తాల్సిన లేదు. మనలో ఉన్న విజయాన్ని మనం అన్వేషించగలిగితే ఆ విజయం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. జీవితం ఒక జైత్రయాత్రలాగా కొనసాగుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మనలో ఉన్న విజయాన్ని అన్వేషిస్తుంటే మన ఇష్టాలేంటి, మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, మన ప్రతిభ ఏంటి, మన ప్రావీణ్యం ఏంటి, వీటి గురించి తెలుసుకుంటాం. మన గురించి మనం తెలుసుకోవటమే మనలో ఉన్న విజయాన్ని అన్వేషిస్తాం. ఒక్కసారి మన ప్రతిభ మనం తెలుసుకుంటే జీవితం విజయవంతంగానే సాగిపోతుంది. సో హూ నీడ్స్ సక్సెస్ మాట్లాడుకున్నాం, వెన్ నీడ్స్ సక్సెస్ విజయం ఎప్పుడు కావాలో చెప్పుకున్నాం, విజయం ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పుకున్నాం. ఇంకా 2 మిగిలిపోయినాయి. విజయం ఎలా దొరుకుతుంది, వై, విజయం ఎలా, వాట్, విజయం అంటే ఏంటి, వై, అసలు విజయం మనకు ఎందుకు కావాలి, హౌ, విజయం ఎలా సాధించాలి. ఓకే, వాట్ ఈజ్ సక్సెస్? ఇందాక అనుకున్నాం కదా సక్సెస్ని మనం నిర్వచించలేమని. అనుకున్న ఉదాహరణకి ఒక పాప ఉంది, ఇంటర్మీడియట్ పాస్ అయింది, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పడింది, కష్టపడింది, బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసింది, బ్యాంకులకి జాబ్ తెచ్చుకుంది. మనం అంతా అభినందిస్తాం కదా, షీ సక్సెస్ఫుల్ గర్ల్, సక్సెస్ఫుల్ ఉమెన్ అని అభినందిస్తాం కదా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, బీటెక్ కంప్లీట్ చేశాడు,
అమెరికాలో ఎంఎస్ చేశాడు, ఇండియా వచ్చాడు, ఆయనకి బ్యాంక్ రిక్రూట్మెంట్ రాశాడు, ఆయనకు కూడా అదే ఉద్యోగం వచ్చింది. మనం ఆ వ్యక్తిని సక్సెస్ అంటామా? ఇదేంటిరా నువ్వు ఇంత చదివి బ్యాంక్ క్లర్క్ ఏంటి అంటాం. అదే బ్యాంక్ క్లర్క్ జాబ్ తెచ్చుకుంటూ ఇంటర్మీడియట్ చదివిన ఆ పాపకేమో సక్సెస్ అయింది, ఈ వ్యక్తికేమో ఒక హేళనలాగా అయిపోయింది. అంటే సక్సెస్ని మనం ఎప్పుడూ వర్ణించలేం. సక్సెస్ని ఇది సక్సెస్ అని నిర్వచించలేం కూడా. ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు, కొన్ని వేల కోట్లు సంపాదిస్తాడు, ప్రపంచంలో ధనవంతుల్లో 5వ స్థానమో 6వ స్థానమో అని ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఆయన ఫోటో వస్తుంది. ఆయన విజయవంతంగానే భావిస్తారు అందరూ. ఇంకొక పారిశ్రామికవేత్త ఉంటాడు, అజిమ్ ప్రేమ్జీ లాగా విప్రో అధినేత. ఆయన వేల కోట్లు సంపాదిస్తున్నాడు, వేల కోట్లు దానం చేసేస్తున్నాడు, అది కూడా ఆయన సక్సెస్గా భావిస్తున్నాడు. అంటే ఏంటి? సక్సెస్ అనేది ఒక వ్యక్తి ఇష్టాలు, ఒక వ్యక్తి ప్రతిభ, ఆ వ్యక్తి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇది సక్సెస్ అని నిర్వచించలేం. ఎందుకు చెప్తున్నానంటే మీ విషయం వచ్చేటప్పటికి మీ ప్రతిభ ఏంటి, మీ ఇష్టాలేంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ అవసరాలేంటి, వీటన్నిటి బట్టి ఆ సక్సెస్ని మీరే నిర్వచించుకోవాలి, మీరే నిర్ణయించుకోవాలి కూడా. తప్పకుండా ఈ సెషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం పెన్ను తీసుకొని సక్సెస్ అంటే ఏంటో ఒక్కసారి మీకు మీరు నిర్వచించుకోండి. 4 అయిపోయినాయి, 5వది ఏంటండి? అది వై. సక్సెస్ ఎందుకు? సక్సెస్ అవసరమా? హ్యాపీగా ఉన్నాము, రాజమండ్రిలో చక్కగా ఉన్నాము, పేరెంట్స్తో ఉన్నాము, ఉద్యోగం అంటారా ఇప్పుడు కాకపోయినా రేపన వస్తుంది. ఎందుకు సక్సెస్ 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 అనుకుంటూ ఆ విజయం వెంబడి పడాల్సిన అవసరం ఉందా? వై? మనకు విజయము ఎందుకు అవసరం? దీనికి బహుశా ప్రశ్న మీరు వేసుకోవాలి, సమాధానం కూడా మీకు సులభంగా తెలిసిపోతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, ఒక మ్యారేజ్ ఫంక్షన్, ఏదైనా మీటింగో. ఆ ఫంక్షన్కి జిల్లా కలెక్టర్ వచ్చారనుకోండి, ఏం చేస్తారు? అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఆహ్వానించి తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారు. అక్కడ ఏం లభించింది? ఆయనకి ఒక గుర్తింపు లభించింది, ఒక గౌరవం లభించింది. జిల్లా కలెక్టర్ దాకా ఎందుకండి, ఆ ఫంక్షన్కి తహసీల్దార్ వచ్చారనుకోండి, ఆయన కూడా ఎదురుగుండా వెళ్తారు, రిసీవ్ చేసుకుంటారు, మొదటి వరుసలో కూర్చోబెడతారు కదా. అదే ఫంక్షన్కి ఒక పెద్ద డాక్టర్ వచ్చాడనుకోండి, ఆయన కూడా తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెడతారు. అదే ఫంక్షన్కి మనం వెళ్ళి మనమే సీట్ ఎత్తుకుంటా కూర్చున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆ అతిథులు మనం రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక చోట గుర్తింపు పొందుతాం, గౌరవాన్ని పొందటం అనేది మనిషి యొక్క సహజ లక్షణం. ఈ విజయం అనేది మనిషికి ఒక గుర్తింపునిస్తుంది, ఒక గౌరవాన్ని కలుగు చేస్తుంది, దాని ద్వారా ఒక తృప్తిని ఇస్తుంది. అంతేకాకుండా విజయం వలన ఆ విజయాన్ని ఎంతోమందికి అందించే అవకాశం కూడా లభిస్తుంది. చిన్న ఉదాహరణ తీసుకోండి, చిరంజీవి. ఆయన ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగ కుమారుడు, హీరో కావాలనుకున్నాడు, కష్టపడ్డాడు, హీరోగా తాను నిరూపించుకున్నాడు. ఈరోజు పరిస్థితి చూడండి, ఆయన కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. అంటే ఒక్క మనిషి విజయము ఎంతమందికి స్ప్రెడ్ అయింది చూడండి. మీరు విజయం సాధిస్తే మీ విజయం కేవలం మీ వరకే పరిమితం కాదు. మీ తల్లి తండ్రి మా అబ్బాయి అండి అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళ కళ్ళలో కనిపించే మెరుపు కోసం, ఆ సంతోషం కోసం మీ చెల్లి మా అన్నయ్య, లేకపోతే మీ తమ్ముడు మా అక్కయ్య బ్యాంక్ ఆఫీసర్, బ్యాంక్ మేనేజర్, మన బంధువుల్లో మనకు అయిన వారిలో కల్పించే ఆ సంతోషం కోసం, ఆ కళలో ఆ వెలుగు కోసం, వాళ్ళ తృప్తి కోసం, మన తృప్తి కోసం తప్పకుండా విజయాన్ని సాధించాలి. తప్పితే ఎక్కడున్న గొంగలు అక్కడే, ఇక్కడ ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా అనుకుంటూ ఆ భావనే సరికాదు. కాబట్టి విజయానికి సంబంధించి 5 W's చెప్పేసుకున్నాం కదండి. దెన్ హౌ అస్సలు ముఖ్యమైనది. ఓకే, మీరు అడగొచ్చు, అన్నీ బాగా ఉన్నాయని మీరు చెప్పిన అసలు విజయాన్ని ఎలా సంపాదించాలి, హౌ టు గెట్ సక్సెస్, ఈ విజయాన్ని అందుకోవటం ఎలా? దీనికి ఎన్నో దారులు ఉన్నాయి, ఎన్నో నియమాలు ఉన్నాయి. ఎక్కువ టైం లేదు కాబట్టి క్లుప్తంగా ఒక 4-5 పాయింట్లు మీకు చెప్పి ముగిస్తాను. మొదటిది, చిన్న ఉదాహరణ అనుకున్నాము. మీరే హైదరాబాద్, విజయవాడ వెళ్ళాలనుకున్నారు. కోటిబలు బస్ స్టాండ్కి వెళ్ళారు. ఇలా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పక్కన ఒక ఆయన కనిపించాడు. ఏదో టైం పాస్కి, మాస్టారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. ఆయన ఇంకేం అనుకోలేదండి అన్నాడు అనుకోండి. మనకెంత అనుభవం వస్తుంది, ఇటు పిచ్చోడా మంచోడా, ఎక్కడికి వెళ్ళాలో అనుకోకుండా అసలు బస్ స్టాండ్కి ఎందుకు వచ్చాడని ఇక అతనితో మాటలు బంద్ చేస్తాం. ఇటు తిరుగుతాం. ఇక్కడ ఇంకొక ప్రయాణికుడు ఉన్నాడు. ఆయనతో మాస్టారు మీరు ఎక్కడికి అంటాం.
కాకినాడ అండి అంటారు. కాకినాడ బస్సు వచ్చింది కదండి అంటారు. ఎదుగుండా కాకినాడ బస్సు ఉంటుంది. వచ్చిందని నేను చూశాను, కానీ ఇప్పుడు ఆ బస్సు ఎక్కాలంటే వెళ్ళాలి, క్యూలో నుంచోవాలి, టికెట్ తీసుకోవాలి, ఆ గుంపులో తోసుకుంటా బస్సు ఎక్కాలి. అవసరమా? అందుకే నేను ఉండిపోయాను అనుకోండి. అతన్నే సుమారుగా పిచ్చోడిగానే భావిస్తాం. ఈలోపు మీ విజయవాడ బస్సు వస్తుంది, బస్సు ఎక్కారు, కూర్చున్నారు, కండక్టర్ టికెట్లు ఇస్తున్నాడు, మీ పక్కన ఒక అతను కూర్చున్నాడు. అతన్ని కండక్టర్ వచ్చి టికెట్ అన్నాడు. కండక్టర్ మొహానికి చూసి ఏం సమాధానం చెప్పడు. ఎక్కడికి వెళ్ళాలండి అంటాడు కండక్టర్. ఏమో నాకు తెలియదు అన్నాడు అనుకోండి. కండక్టర్ ఆశ్చర్యపోతాడు. మరి తెలియకుండా బస్సు ఎందుకు ఎక్కారండి అంటాడు కండక్టర్. అందరూ ఎక్కుతున్నారు, నేను ఎక్కాను అన్నాడు అనుకోండి. అందరూ వాడిని పిచ్చివాడు చేస్తారు కదా. మనం 3 పిచ్చోళ్ళని చూసాం. ఒక పిచ్చోడు బస్ స్టాండ్కి వచ్చాడు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆయన తెలియదు, ఆయన గమ్యస్థానం ఆయనకి తెలియదు. రెండో అతను గమ్యస్థానం కాకినాడ అని తెలుసు, కానీ ఆ గమ్యం చేరుకోవటానికి ఒక చిన్న శ్రమను కూడా తీసుకోడు. క్యూలో నుంచి టికెట్ తీసుకునే శ్రమను తీసుకోడు, ఆ గుంపులో తోసుకుంటూ బస్సు ఎక్కే శ్రమను తీసుకోడు. ఎటువంటి శ్రమ వద్దు ఆయనకి. అది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ, బస్సులో మీ పక్కన కూర్చొని ఆయన అందరూ ఎక్కారు కాబట్టి ఆయన ఎక్కాడు, ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఈ ముగ్గురిని మనం తప్పకుండా పిచ్చి వాళ్ళ కింద చెమ్మ కడతాం. ఆ మూడో వ్యక్తి ఏ తరహా అంటే, అందరూ ఎంసెట్ రాస్తున్నారు కాబట్టి మనం రాస్తున్నాం, అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు కాబట్టి మనం చదువుతున్నాం, అందరూ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారు కాబట్టి మనం. ఆ విధమైన దృక్పథం చాలా తప్పు. ఈ ముగ్గురులో ఏ ఒక్క వ్యక్తిలా కూడా మనం ఉండకూడదు. మనకి మొదటి వ్యక్తిలాగా మన గమ్యం తెలియకుండా మనకు ఉండకూడదు. రెండో వ్యక్తిలాగా మనం గమ్యం తెలిసినప్పటికీ ఆ గమ్యం కోసం ఎటువంటి శ్రమని తీసుకోవటానికి సిద్ధమైన వ్యక్తిలా కూడా ఉండకూడదు. మూడో వ్యక్తి, బస్సులో మనం పక్కన కూర్చున్నాడు కదా, అందరూ వెళ్తున్న చాటుకే దారిలో మనం వెళ్దాం అనే భావన కలిగిన వ్యక్తిలాగా కూడా మనం ఉండకూడదు. సో మొదటిది, జీవితంలో గెలవాలంటే మనకేం కావాలో మనకు తెలియాలి. మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనకున్న ప్రతిభ ఏంటి, మన ఇష్టాలేంటి, దానికి సరిపడా గమ్యం ఏంటనేది నిర్ణయించుకుంటేనే విజయం సాధ్యం అవుద్ది. సో విజయానికి మొదటి సూత్రం ఒక గోల్, జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటాం. గమ్యం అంటే కలలు, గమ్యాలు. కలలు, నాకు ఇది కావాలనుకుంటాం, కళ, డ్రీమ్. గమ్యం అంటే డెస్టినేషన్. ఇటువైపు ఒక డి, డ్రీమ్, ఇటువైపు ఒక డి, డెస్టినేషన్, గమ్యం. ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. ఇటు నుంచి చేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే డిజర్వింగ్ అవ్వాలి, అర్హత పొందాలి. ఉదాహరణకి మీకు 6 ప్యాక్ కావాలని ఉంటుంది అనుకోండి, దానికి డిజర్వింగ్ అర్హత ఎలా వస్తుంది? రోజు జిమ్కి వెళ్ళి కష్టపడితే అర్హత వస్తుంది. ఒక డ్రీమ్ నుంచి డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఆ అర్హతను మనం సంపాదించుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. సో డ్రీమ్, డెస్టినేషన్ మధ్యలో మనం డిజర్వింగ్, అర్హతను పొందడానికి ప్రయత్నిస్తాం. కానీ డ్రీమ్లో ఉన్న వాళ్ళందరూ డెస్టినేషన్ రీచ్ కారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య, ఆ రెండింటికి మధ్యలో ఒక బ్లాక్ ఉండిపోద్ది. ఆ బ్లాక్కు డి అంటారు, డౌట్, అనుమానం. ఇది నా వల్ల అవుద్దా? నేను సాధించగలనా? నేను తెలుగు మీడియం కదా, నేను ఒక నార్మల్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివాను కదా, మా పేరెంట్స్ పూర్ కదా, మాకు రిజర్వేషన్ లేదు కదా, నాకంత ఇంటెలిజెన్స్ ఉందా? ఇవన్నీ డౌట్స్. ఇటువంటి డౌట్స్ విజయానికి ప్రతిబంధకాలు. సో అటు డ్రీమ్స్, డెస్టినేషను, కలలు, గమ్యాలు. కలలు, గమ్యానికి మధ్యలో మనం ఒక డిజర్వింగ్, అర్హత గల వ్యక్తిగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మనం అనుమానాలు, డౌట్స్ పెంచుకునే వ్యక్తిగా మాత్రం మనం మారకూడదు. ఇది మొదటి సూత్రం. ఇక రెండో సూత్రానికి వద్దాం. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో పెద్ద పాష్ హోటల్ దానికి వెళ్ళాను నేను. మెనూ కార్డు ఇచ్చారు, మెనూ కార్డు తెరిచాను. బ్రెవరేజెస్ చూస్తుంటే అక్కడ ఏముందంటే రాజమండ్రి రోజ్ మిల్క్ 150 రూపీస్ ఉంది. నేను షాక్ అయిపోయా. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఇంత పాష్ హోటల్లో రాజమండ్రి రోజ్ మిల్కా? అవును, రాజమండ్రి రోజ్ మిల్క్ రాజమండ్రిలో ఫేమస్ అని మీకు తెలుసు, హైదరాబాద్లో కూడా ఫేమస్సే. రోజ్ మిల్క్ అదని పెద్ద విద్య అండి. మిల్క్ టేస్ట్గా దాంట్లో కలిపే కొన్ని పదార్థాలు, సువాసన కోసం కలిపే పదార్థాలు, ప్రతి ఊర్లో దొరుకుతుంది రోజ్ మిల్క్. కానీ రాజమండ్రి రోజ్ మిల్క్ మాత్రం ఎందుకు ఫేమస్? ఆ రాజమండ్రి రోజ్ మిల్క్ తయారు చేసిన వ్యక్తి, మొదటగా తయారు చేసిన వ్యక్తి, దాని పట్ల పూర్తి అంకిత భావంతో ఈ రోజ్ మిల్క్ ఎలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది,
ఈ రోజ్ మిల్క్ ఎలా తయారు చేస్తే చాలా సువాసనభరితంగా ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి బహుశా ఒక ఫార్ములా అరైవ్ ఉంటాడు. ఆ ఫార్ములాను బట్టి రాజమండ్రి రోజ్ మిల్క్ అంత రుచికరంగా ఉండి రాజమండ్రిలో అంత పాపులర్ అయింది, హైదరాబాద్లో పాపులర్ అయింది, ఎన్నో ప్రదేశాల్లో పాపులర్ అవుతుంది కూడా. మనం ఏం తెలుసుకోవాలి? చేసే పని పట్ల శ్రద్ధ, అంకిత భావం, అందులో ఒక నిష్ణాతులుగా మారాలనే కోరిక ఉంటే విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి రెండో నియమం, మీరు చేసే పనిలో శ్రద్ధ, అంకిత భావం, నిష్ణాతులుగా మారటానికి ప్రయత్నించాలి. మనందరికీ తెలుసు కదండి, తాపేశ్వరం కాజా. ఏ గ్రామంలో అయినా మిఠాయి కొట్టు ఉంటుంది కదా, ఏ మిఠాయి కొట్టులో కూడా కాజాలు అమ్ముతారు కదా. ఒక తాపేశ్వరం కాజా ఎందుకంత ఫేమస్ అయింది చూడండి. అంటే తాపేశ్వరంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆ కాజాలు తయారు చేసే ఒక వ్యక్తి, ఈ కాజా రుచికరంగా చేయాలంటే ఏం చేయాలి, పాకం ఎలా కలపాలి, పిండి ఎలా తయారు చేయాలి, ఎంతో శ్రమ కూర్చి అంకిత భావంతో శ్రద్ధతో దాని మీద ఒక నిష్ణాతులుగా అవటానికి ప్రయత్నించాడు. ఆ తాపేశ్వరం కాల రుచికరమైన ఫార్ములా తయారైంది. ఈరోజు కాకినాడలో, ఈస్ట్ గోదావరిలో, ప్రపంచం అంతా కూడా తాపేశ్వరం కాజా పాపులర్ అయిపోయింది. ఎందుకు? నిష్ణాతులుగా అవటానికి ప్రయత్నించండి. మీరు రోజు మిల్క్ తయారు చేస్తున్నారా, కాజా తయారు చేస్తున్నారా, ప్రభుత్వ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారా, ఒక వ్యాపారాన్ని పెట్టాలనుకుంటున్నారా, ఒక స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నారా, లేదు ఏదన్నా కళల్లో మీరు ప్రతిభని ఒక ఆర్టిస్ట్ గానో, ఒక డాన్సర్ గానో, ఒక నటుడు గానో ప్రతిభని ప్రదర్శించుకోవాలనుకుంటున్నారా, చాయిస్ ఏదైనా అది మీ ఇష్టం అండి, మీ లైఫ్. ఎవరూ మీ మీద వారి నిర్ణయాలు రుద్దే హక్కు లేదు. కానీ మీరు నిర్ణయించుకున్న తర్వాత దానిలో ఒక నిష్ణాతులుగా ఉండటానికి ప్రయత్నించాలి. రెండో సూత్రం, మొదటి సూత్రం కళలు గమ్యాలు, రెండో సూత్రం మనం ఎన్నుకున్న రంగంలో నిష్ణాతులుగా ఉండాలి. మూడో సూత్రం చాలా సింపుల్. నాకు ఒక తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు. మీకు తెలిసి రాజమండ్రిలో CTRI అనే ఒక సంస్థ ఉంది, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలిసిన ఒక ఆయన ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఎంప్లాయ్మెంట్ న్యూస్ తిరిగేస్తే CTRIలో ఒక జాబ్ పడింది. అప్పటికి అతను కేవలం BSc చదివాడు, ఫస్ట్ క్లాస్ కూడా లేదు. మరి కేవలం BSc CBZ చదివిన వ్యక్తికి ఫస్ట్ క్లాస్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం అంత సులభమా? సరే ఏదో అప్లై, ఒకే ఒక పోస్ట్ ఉంది. అది కూడా మరి ఏదో 100 పోస్టులు ఉంటే నాకు కూడా ఒక పోస్ట్ ఉన్నట్టు కాదు, ఒకే ఒక పోస్ట్ ఉంది. అప్లై చేశాడు, ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, జాబ్ వచ్చింది. అందరు ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఏంట్రా నీకు రికమెండేషన్ లేదు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ లేదు, నువ్వు అంత ఎఫిషియన్సీగా లేదు, నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎలా వచ్చిందిరా నీకు జాబ్ అంటే? చూడండి అక్కడ జరిగిన సంఘటన. ఒకే ఒక జాబ్ ఉంది, ఒక్క జాబే కదని ఎవరు అప్లై చేయాలి, ఒక్క జాబ్ నాకు వస్తా అని అనుమానంతో ఈ ఒక్క వ్యక్తి ఆ ఒక్క జాబు నాకేందుకు రాకూడదు అనుకున్నాడు, అప్లై చేశాడు. అప్లై చేసిన ఒకే ఒక్క వ్యక్తి అతనికే ఆ జాబ్ వచ్చింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆలోచన చూడండి. ఆ నోటిఫికేషన్ కొన్ని వేల మంది చూస్తుంటారు, వారంతా ఒక్క జాబే కదా వస్తానుకున్నారు. ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఈ ఒక్క జాబు నా ఒక్కడికి ఎందుకు రాకూడదు అనుకున్నాడు, అప్లై చేశాడు, వచ్చింది. అంటే ఏంటి? జీవితంలో ఆల్వేస్ బీ పాజిటివ్. మీరు వినే ఉంటారు, చాలా సాధారణమైంది. కానీ లైఫ్లో దాన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. ఆశావాదం, ఇది జరుగుద్ది, ఇది నా వల్ల అవుతుంది, ఇది నాకు అనుకూలంగా జరుగుద్ది, నేను విజయం సాధిస్తాను, నేను జీవితంలో పైకి వస్తాను, ఈ ఉద్యోగం ప్రయత్నిస్తాను, నాకు తప్పకుండా లభిస్తుంది, ఈ వ్యాపారం ప్రారంభిస్తాను, నేను తప్పకుండా విజయవంతం అవుతాను. ఆ బీ పాజిటివ్ అనేది లైఫ్లో అప్లై చేసుకోవాలి. ఈ 3 సూత్రాలు గుర్తుంచుకోండి. కళలు గమ్యాలు, ఎన్నుకున్న రంగంలో నిష్ణాతులుగా మారతాం, మూడోది ఆశావాదం, బీ పాజిటివ్గా ఉంటాం. 3 అయిపోయింది. 4, 5 కూడా చిన్నవి మీకు చెప్తాను. 4వది ఏంటంటే, ఎవరు నాకు పిలిచి నిర్ణయం చేసామంటే చెప్పలేము. పోనీ రేపు ఏం చేద్దాం అనుకుంటారో ఐడియా ఉండదు. కానీ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఒక టైం టేబుల్ ఎలా ఉందో తప్పకుండా మీ అందరికీ ఒక టైం టేబుల్ ఉండాలి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 దాకా, అంటే నిద్రకి వదిలే ఆ 8 అవర్స్ మినహాయించి, పోనీ భోజనానికి ఒక 2 అవర్స్ 10 అవర్స్ తీస్తే మిగిలిన 14 అవర్స్కి ఒక టైం టేబుల్ ఉండాలి. ప్రతిరోజు పొద్దున్న లెగ్గానే ఈరోజు 6 to 8 ఈ పని చేస్తాను, 8 to 10 ఈ పని చేస్తాను, 10 to 12 ఈ పని చేస్తాను. వెంటనే మీరు అనొచ్చు, అంటే రోజు 14 గంటలు కూర్చొని పుస్తకాలు పురుగులా చదవాలా అని. నేను చదవమని చెప్పట్లా. ఏమన్నా చేయండి, యూట్యూబ్ చూడండి, సెల్ ఫోన్లో మాట్లాడండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, ఏమైనా చేయండి. కానీ మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ప్రతిరోజు ఉదయం లెగ్గానే ఒక టైం టేబుల్ రాసుకోండి. అలా కొన్ని రోజులైతే కాలం ఎంత విలువైంది.
ఆ రోజుకున్న 14 గంటల్లో ఎంత ఉపయోగిస్తున్నారు, ఎంత వేస్ట్ అవుతుంది మీకు తెలుస్తుంది. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ కాలం నుంచి మనం అలా విజయాన్ని సాధించాలి మీకు వచ్చేస్తుంది. ఒక వారం ప్రయత్నించి చూడండి. నేను చెప్పింది వాస్తవం కాదు మీరు అర్థం చేసుకుంటారు. మీరు ప్రతిరోజు మార్నింగ్ లెగ్గానే ఆ 10 అవర్స్ మీకు ఒక టైం టేబుల్ ఉండాలి. ఏమన్నా చేయండి మీకు ఇష్టం వచ్చింది. ఆ 10 అవర్స్ టైం టేబుల్ చేసుకుని ఒక వారం చూడండి, అది మీ లైఫ్ అంతా కంటిన్యూ అవుద్ది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సో 4వది ఒక టైం టేబుల్ ఉండాలి, మనకి ఒక రొటీన్ ఉండాలి. ఇక 5వది అది కూడా మాన్యువల్ అంటాం. ఏంటి మాన్యువల్? సపోజ్ మనం ఒక సెల్ ఫోన్ కొన్నాం అనుకోండి, దీంతో ఒక మాన్యువల్ ఇస్తాడు. ఒక మిక్సీ కొంటే మాన్యువల్ ఇస్తాడు. ఒక వెహికల్ కొంటే మాన్యువల్లో ఏముంటుందండి? అందులో ఆ యంత్రం ఎలా పనిచేస్తుంది, ఆ యంత్రానికి ఏమైనా సమస్యలు వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి పరిష్కారం. ప్రతి వస్తువుకి మాన్యువల్ ఉన్నప్పుడు ఇంత విలువైన జీవితానికి కూడా మాన్యువల్ ఉండాలి కదా. మరి మనకు ఏమైనా మాన్యువల్ ఇచ్చారా? మన మాన్యువల్ మనమే తయారు చేసుకోవాలి. మన మాన్యువల్లో ఏముండాలండి? మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనం జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నాం, ఆ సాధించడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నాల్లో వచ్చే అవరోధాలు ఏంటి, అవరోధాలు ఎలా అధిగమించాలి, మీకు తోచిన విధంగా రాయండి. ఒక మాన్యువల్ రాసుకోండి. మీ గురించి మీరు ఒక చిన్న నోట్బుక్లో రాసుకోండి. 3 monthsకి ఒకసారి ఆ మాన్యువల్ నేనేం రాసుకున్నాను, ఇందులో మార్పులు చేర్పులు చేయాలా అని ఎవ్రీ 3 monthsకి ఒకసారి దాన్ని రివ్యూ చేసుకోండి. దానివల్ల కూడా జీవితంలో అద్భుత ఫలితాలు లభిస్తాయి. మీకు విజయం మీ వశం అవుతుంది. సో 5 సూత్రాలు గుర్తున్నాయి కదా, ఒక్కసారి పాటించి చూడండి. దీని యొక్క ఫలితాలు తెలుసుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మీరు అనుకున్నట్టుగా ఒక కాగితం మీద మీ స్ట్రెంగ్త్స్ వీక్నెస్ రాసుకోండి. ఇంకో కాగితం మీద మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు, సక్సెస్ అంటే మీ ఉద్దేశం ఏంటి, ఈ 2 రాసుకోండి. ఈ రెండింటితో పాటు ప్రతిరోజు మీకు ఒక టైం టేబుల్ ఉండే అలవాటు చేసుకోండి. మీ లైఫ్ మాన్యువల్ కూడా ప్రారంభించండి. విజయం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఆల్ ది బెస్ట్ టు యూ.